గైస్ ఈరోజు జరిగే ఢిల్లీ మరియు గుజరాత్ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఏ రెండు టీంలో మీ ఫేవరెట్ టీం ఏదో ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఐపీఎల్ నేడు ఏప్రిల్ 17 మరో ఆసక్తికరమైన పోరు జరగనుంది. యువ ఆటగాళ్లతో నిన్న రెండు జట్లు మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాయి. గుజరాత్ టైటన్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ ఆదిమిస్తుంది. రెండు జట్లు బలంగా ఉండడంతో మ్యాచ్ వారావారీగా సాగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్కు ముందు ఇరు జట్లు బలాబలాలను ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా గుజరాత్ టైటన్స్ టోర్నీలో గుజరాత్ పర్వాలేదు అనిపిస్తుంది. యువ కెప్టెన్ శుభ్మన్ గిల్ సారథ్యంలో ఇప్పటి వరకు 6 మ్యాచ్ల్లో 3 విజయం సాధించింది. టోర్నీ ప్రారంభ మ్యాచ్లో ముంబైపై గెలిచి శుభారంభం చేసిన మధ్యలో తడబడింది. అయితే రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో గెలిచి ఆత్మవిశ్వాసాన్ని కూడా కూడగట్టుకుంది. బ్యాటింగ్లో గిల్ మరియు సాయి సుదర్శన్ అద్భుతంగా రాణిస్తున్నారు. మిడ్లాట రాణిస్తే తిరుగుండదు. ఫినిషర్లుగా తివాటి రషీద్ ఖాన్ అదరగొడుతున్నారు. బౌలింగ్లో రషీద్ ఖాన్ మరియు భువనేశ్వర్ శర్మ మినహాయిస్తే ఎవరూ రాణించడం లేదు. ఉమేష్ యాదవ్ ఫార్మన్కి రావాల్సి ఉంది. ఇక ఢిల్లీ క్యాపిటల్ విషయానికి వస్తే గత సీజన్ మాదిరిగానే ఈ సీజన్లో కూడా ఢిల్లీ క్యాపిటల్ చెత్త ప్రదర్శన చేస్తుంది. కెప్టెన్ పంత్ బ్యాటర్గా మరియు క్యాప్టెన్గా అదరగొడుతున్నారు. మిగిలిన బ్యాటర్లు నిలకడగా రాణించడం లేదు. వార్నర్ ప్రతి మ్యాచ్లో విఫలం అవుతూ జట్టుకు భారంగా మారుతున్నారు. పర్వాలేదు అనిపిస్తున్నారు. స్టబ్స్ సూపర్ ఫామ్లో ఉండగా లక్నోపై జరిగిన మ్యాచ్లో ఐపీఎల్ డెబ్యూ చేసిన ఫ్రేజర్ మెక్గర్ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నారు. బౌలింగ్లో కుల్దీప్ యాదవ్ ఒకటే నిలకడగా రాణిస్తున్నారు. ఇషాన్ పర్వాలేదు అనిపిస్తున్నారు. అక్షర్ పటేల్ మరియు ఖలీల్ అహ్మద్ ఫామ్లోకి రావాల్సి ఉంది. ఇక ఇరు జట్లు ఐపీఎల్లో 3 మ్యాచ్లు ఆడితే 2 గుజరాత్ టైటన్స్, 1 ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఇరు జట్లు బలబాలను పరిశీలిస్తే సొంత గడ్డపై ఆడుతుండడంతో ఈ మ్యాచ్ గుజరాత్ జట్టు విజయం సాధించే అవకాశం ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్లో ఓడిపోయిన జట్టుకు ప్లేయర్స్ అవకాశాలు సంక్లిష్టమవుతున్నాయి. మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలిచి తమ ఖాతాలో 2 పాయింట్లు వేసుకుంటారో చూడాలి. మరి ఇక గుజరాత్ టైటన్స్ యొక్క ప్లేయింగ్ 11 విషయానికి వస్తే శుభ్మన్ గిల్ కెప్టెన్, మాథ్యూ హెడ్ వికెట్ కీపర్, సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, అబ్నవ్ మనోహర్, రషీద్ ఖాన్, సాయి కిషోర్, ఉమేష్ యాదవ్, స్పాన్సన్ జాన్సన్. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే డేవిడ్ వార్నర్, పృథ్వీరాజ్, జేక్ ఫ్రేజర్ మెక్గర్, రిషబ్ పంత్ కెప్టెన్ మరియు వికెట్ కీపర్, సాయి హోప్, స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.